సంఘాన్ని మార్చచ్చు, సేవకుని మార్చచ్చు, కానీ దేవుని మాత్రం మార్చలేవు. హల్లెలూయా. నువ్వేం మార్చచ్చు? నీకు నచ్చలేదని సంఘాన్ని మార్చచ్చు. నీకు నచ్చలేదు ఆ దైవ సేవకుని వాక్యం నన్ను గుచ్చుతుందని నువ్వు సేవకుని మార్చచ్చు, కానీ దేవుని మాత్రం నువ్వు మార్చలేవు. దేవుని ఎదుట నుండి నువ్వు తప్పించుకోలేవు. హల్లెలూయా. ఎక్కడైనా అదే వాక్యము, అంతేనా? ప్రతి లాక్ కూడా ఒకే కీ ఉంటది. డూప్లికేట్ నువ్వు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ఆ లాక్ కి కీ ఒకటే ఉంటది. అందుకే దేవుడు నిన్ను తీసుకొచ్చి ఒకరి చేతికి అప్పగించారు అంటే నువ్వు అక్కడ దీవించబడతావనే అర్థము. హల్లెలూయా. ఇంకా డూప్లికేట్ అవసరం లేదు. ఆ ఒరిజినల్ దగ్గరే నువ్వు నమ్మకంగా ఉండు. ఆ ఒరిజినల్ తాళమే నీ ఇంటిని రక్షించినట్లు, ఇదిగో ఒరిజినల్ గా దేవుడు నిన్ను నిలబెట్టిన చోట నిన్ను రక్షించుకొని ఒక దినమున ఆయన నీ కొరకు రాబోతుండగా ఆ సంఘం నుండి నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా.